హాయ్! హలో! వెల్కమ్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇంటర్ లైఫ్‌లో స్ట్రెస్, స్ట్రెయిన్ ఇయన్నీ కాదు గానీ, మొత్తం ఎలా ఉంటుందో ఒక చిన్న రివ్యూ వేసుకుందాం. ఒరేయ్! ఆల్రెడీ టైటిల్ ఏసి దొబ్బావు కదరా! యమ్మ ఇంటర్ స్టోరీ బొక్క తోటకూర అని. మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ ఏంట్రా స్వామి? అరేయ్! అది ప్రొసీజర్ రా! అలాగే చెప్పాలిరా యూట్యూబ్‌లో. నా బొక్కలో ప్రొసీజర్. యూట్యూబ్ వాడు చెప్పిండా నీకు? నీది స్టోరీ వినడమే ఎక్కువ అంటే ఏందిరా నీ సుత్తంతా? సరేలే ఏడ్చి చావు. 10థ్ అయిపోయిన తర్వాత ఇంటర్ అంటే లైఫ్‌లో ఒక ఇంటర్మీడియేట్ పాత్. ఒక స్కూల్‌కి, కాలేజ్‌కి మధ్యలో ఒక ఇంటర్మీడియేట్ పాత్ లాంటిది. ఒరేయ్! వీడియో చెప్పురా అంటే పాత సినిమాల డైలాగులన్నీ చెప్తావేంట్రా? మేము చూసాంరా ఆ సినిమాలన్నీ. వీడియో చెప్పి చావరా స్వామి. ఓకే. సరే, సరే, సరే చెప్తాలే గానీ, ఫస్ట్ ఇంటర్ అంటే ఏం చెప్పండి? ఒక ఐఐటీలకి పోవాలి, ఎన్ఐటీలకి పోవాలి అని ఒక చిన్న హైప్ ఉంటుంది. ఆ! ఐఐటీస్‌లలో ఇలా ఉంటుంది, ఎన్ఐటీస్‌లలో ఇలా ఉంటుంది. ఒక లైఫ్ సెట్ అవుతుంది అని ఒక హైప్ ఉంటుంది. ఒక మూవీకి హైప్ ఇచ్చినట్టు హైప్ ఇస్తారు. వస్తారు. యాడ్‌లేసి వింటారు. ఒకటి, ఒకటి, ఒకటి వాడికి ఫస్ట్ వచ్చిండే క్రాకర్స్ కాల్చేసి దీవాళి ఫెస్టివల్ చేస్తారు వాడితో. వాడికి ఒక కార్ ఇచ్చి. బట్ రియలిస్టిక్‌గా అందరికి రాదంటే రాదు. బట్ ఆ ఫోటోలలో ఉన్నోళ్ళకి కొట్టేస్తుంది. ఒకటే ఫోటోని చైతన్య నారాయణ అందరేసుకుంటారు. బట్ వాడు మెటీరియల్ చేసింటాడు. వాడు దాంట్లో చదివింటాడనుకోండి. అలాగే వస్తాడు గదా! బట్ ఇయన్నీ చూసి యాడ్‌లన్నీ చూసి ఎళ్తాం. దాని తర్వాత మన పాత్ అరేయ్! నీ స్టోరీ చెప్తావని తప్ప మిగతా నానా చెత్తంతా చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు అన్ని స్కూళ్ళ గురించి, కాలేజీ గురించి మాకు చెప్పాల్సినది మాకు తెలుసు గానీ, నీ స్టోరీ చెప్పురా స్వామి. వెళ్ళిపోతాం. లేకుంటే వెళ్ళిపోరా ప్లీజ్. సరేలే. ఓకే. మన ఓపెనింగ్‌కొచ్చేసరికి శ్రీ చైతన్య కాలేజ్ మాదాపూర్ హైదరాబాద్‌లో. కాలేజ్‌కెళ్ళిన నేను గూడా అందరిలాగే హోప్ పెట్టుకొని ఏదో సరేలే అంటే ఐఐటీలు, ఎన్ఐటీలు అంటే గూడా ఏందో తెలీదనుకోండి. జస్ట్ అక్కడికి పోయిన తర్వాత 2023 చైతన్య ఫస్ట్ వచ్చింది గదా! సడెన్‌గా పోయిన వారానికే క్రాకర్స్ అన్ని కాలుస్తున్నారు. చైతన్యలో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిందన్నారు. సరే, సరే ఈ కాలేజ్‌కి ఇంతుందా? సరే మనకు కూడా సెట్టేలే అనుకున్నా. దాని తర్వాత స్లోగా ఒక వీకెండ్ ఎగ్జామ్ అయ్యింది. అందులో రిజల్ట్స్ చూస్తే 60, 300కి అరే! ఏంట్రా ఇది అనుకునే లోపలే ఆ వీక్ అయిపోయింది. ఇంకో వీక్ వచ్చింది. దాని తర్వాత అసలు ఏంట్రా ఏం చదువుతున్నా వస్తలేదు. అసలు ఇది మనతో కాదు అని అనుకున్నా. అలాగే అయిపోతా, అయిపోతా టైము పోతా ఉంది. ఒక టైంలోకి ఓ 120 బ్యారియర్ క్రాస్ చేయడం కూడా చాలా కష్టంగా అనిపించింది. అసలు అది దాటగలదా అన్నట్టు అనిపించేది. ఒక్కోరికి ఒక్కొక్క బ్యారియర్ ఉంటుంది. అంటే ఇంత మార్క్స్ కని. కొద్దిమంది ఎన్‌సీఈఆర్‌టీ చదవమంటారు. కొద్దిమంది ప్రాబ్లమ్స్ చెప్పమంటారు. కొద్దిమంది అసలు బుక్‌లో పెన్ను కూడా పెట్టరు. కానీ మొత్తం ఓవర్‌నైట్‌గా అన్ని క్వెషన్స్ చేయగలరు. కొద్దిమంది గేమ్స్ ఆడతారు. అన్నీ చేస్తారు. కొంతమంది పొద్దాకులు చదివే వాళ్ళని చూసా. అందరిని చూసి చాలా మందిని ఒక్కోడు ఒక విచిత్రంగా ఉంటాడు. కొంతమంది చదువుతానే రావు. కొద్దిమంది చదువుకోకుండా వస్తాయి. స్కిల్ అంటారు, టాలెంట్ అంటారు. అసలు అదొక కన్‌ఫ్యూజన్‌లో పడతాం. అసలు అక్కడ ఒక కొత్త ఎన్విరాన్మెంట్ అంతవరకు జస్ట్ ఏది బుక్‌లో ఉందో అదే దిగిపోతుంది. అలాంటి ఎన్విరాన్మెంట్ నుండి సడెన్‌గా ఒక కొత్త టైప్ ఆఫ్ క్వెషన్స్, కొత్త టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్, కొత్తగా కొద్దిమంది అప్పుడే హాస్టల్‌కొస్తే వాళ్ళకి హాస్టల్‌లో అడ్జస్ట్ అవ్వడానికి ఇవన్నీ టైం తీసుకుంటాయి. అసలు ఏం చేయాలో అర్థం కాదు. చాలా వేస్ ఉంటాయి. అంటే బాగుపడొచ్చు, నాశనం అయిపోవచ్చు అంటారు కదా! ఏదైనా పాత్ చూజ్ చేసుకోవచ్చు. బట్ అంటే ఇంటర్‌లో అంతేముండదు. ఎందుకంటే సర్టెన్ టీచర్స్ ఉంటారు. నిన్ను అబ్జర్వ్ చేస్తుంటారు. అంటే అంత కీన్ అబ్జర్వేషన్ లేకుండా బాగానే అబ్జర్వేషన్ చేసి బాగా మంచిగా టార్చరే పెట్టేస్తారు. పొద్దున్నే లేపేసి. అంటే కరెక్ట్‌గా చదువుకున్నావంటే నీకు బానే ఉంటుంది. కానీ చదువుకోకుంటే నీకు అంతటికన్నా దరిద్రంగా టార్చర్ ఎక్కడ ఉండదు. సరేలే గానీ నీకు టార్చర్ అనిపించిందా? నిన్ను బానే తోమారా? ఆబ్వియస్‌గా. ఆబ్వియస్‌గా నేను గూడా మనిషినే గదా! నాకు తోమడం జరిగింది. మనం గూడా ఎట్లంటే మాక్సిమం కేసే మనం అంటే స్టార్టింగ్ ఒక వీక్‌లో 7 డేస్ అనుకోండి. స్టార్టింగ్ ఒక 2 డేస్ ఏదో పెద్ద ఇన్‌స్పిరేషన్‌తో చదివేస్తాం. మధ్యలో వచ్చిన తర్వాత పోతుందిలే అని జెప్పి కంటిన్యూ అయిపోతాం. మరి ఎండింగ్‌కొచ్చినప్పుడు మార్క్స్ తక్కువొస్తేనే అయ్యో! బాధపడి సరే ఈసారి నెక్స్ట్ వీక్ పక్కా కొడదాం అన్నట్టు అనుకోని అలా పాస్ చేసుకుంటూ పోయేవాళ్ళమే. బట్ అలానే అయిపోతా ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. అన్నారు. 1 మంత్ టైమ్ ఇచ్చేసి సిలబస్ తబా తబా అయిపోగొట్టేసేసి 1 ఫాస్ట్ ట్రాక్ బుక్ పెట్టినారు. చదువుకొని అలా అయిపోయింది.
ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా సెకండ్ ఇయర్ గురించి నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ఒరేయ్! నువ్వు నీ గురించి చెప్పడం కన్నా కాలేజీ గురించి హైప్ ఇచ్చిందే ఎక్కువ. కనీసం నీకు అప్పుడే అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నావా? సరేలే నెక్స్ట్ పార్ట్‌లో అన్నా చెప్పేసావురా నీ స్టోరీ మొత్తం. ఇంకా ఇంకో పార్ట్ అన్నావనుకో అప్పుడు